శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 19వ అధ్యాయం కూడా చదువుకున్నాము. మన పృథువు ఉన్నాడు. ఆయనకు పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు పెద్దలు, ఋషులు, మునులు. తత్వమసి 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 అని చెప్తుంటే కూడా ఆహా వాడికి అర్థమే కాదు, వింటాడు. ఎవరింతకీ ఆ పృథువు? ఎవరు ఇక్కడ కూర్చుని వింటున్న మన అందరము? మనం పుట్టినప్పటి నుంచి ఎప్పుడోప్పటి నుంచి కొంచెం తెలివి కలిగినప్పటి నుంచి తత్వమసి అన్న వాక్యం వినని వాడెవడున్నాడు? తత్వమసి అది నువ్వే రావురే అని చెప్తే వింటాము, కానీ కర్మల్లో పడతాము. అదేంటో మరి ఆ మాట వింటే కూడా ఏమి అలర్ట్ అవ్వము, దాని గురించి ఏమి ఆలోచన విచారణ ఏమీ ఉండదు. వింటాము, తత్వమసి అంటాము, మనం కూడా అంటాము, అహం బ్రహ్మాస్మి అంటాము, ఐమాత్మ బ్రహ్మ అంటాము, ఇంకేమైనా అంటాము, లేకపోతే అనకుండా ఉంటాము. ఏదైనా సరే తింటాము, పడుకుంటాము. అట్లానే మనవాడు కూడా అదే పనిలో ఉన్నాడు. కర్మలు చేస్తూ పోయాడు. తినడం, పడుకోవడం, తెల్లవారితే మళ్ళీ పనులు చేయడం. ఏంటో సాధిస్తానని ఇంకా పర్వతాలు పిండి చేస్తాను, భూమిని చదును చేస్తాను, దారిన పోయే పదార్థాలన్నీ పిండుతాను, ఏవో సాధిస్తాను, కర్మలు చేస్తాను అని బయలుదేరాడు మన పృథువు. ఎవరు? మనమే. ఏంటో సాధిస్తామని బయలుదేరుతాం పొద్దుస్తమానం కర్మలు చేస్తూ. ఒకానొక సమయంలో మళ్ళీ చేసావు కర్మలు, భగవదర్పణంగా చెయ్యి, కనీసము చిత్తమైన శుద్ధమవుతుంది అని ఎవరైనా మనకు మంచి మాట చెప్తారు. చాలామంది చెప్తారు, రకరకాలుగా చెప్తారు. ఏదో ఒక సమయంలో ఇక్కడ కూర్చుని విన్న వాళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టే ఇది వింటున్నారు. అసలు ఇది వినడానికి కూడా రాని వాళ్ళు ఎవరున్నారో? భాగవతం లేదు, భారతం లేదు, రామాయణం లేదు. కథలు కదా తెలుసు మనకి. కథలు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు రామాయణం. మొత్తం తెలుసు, భారతం అంతా తెలుసు అంటారు. ఏం తెలిసింది? ఒక్కసారైనా ప్రతి పద్యము, శ్లోకము, పదము చివరిదాకా చదివారా? చదువుకోవడానికి రాదు, చదివే టైం లేదు, ఉద్దేశం అంతకన్నా లేదు. కానీ మాత్రము అంతా తెలుసు అని చెప్తారు. భగవద్గీత తెలుసు, భారతం తెలుసు, రామాయణం తెలుసు, భాగవతం తెలుసు. ఏంటి తెలిసింది? మాటలు తెలుసు, అక్కడ ఉన్నాయి పేర్లు, టైటిల్స్ తెలుసు. లోపల ఉన్న విషయం కూర్చొని మొత్తం చివరిదాకా చదివింది ఎంతమంది? వాళ్ళందరినీ పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పటికి ఈ మొత్తము మనుషులందరిలోకి కూడా ఎవరికో కొంతమందికి లేదెన్నాళ్ళు చేస్తాను కర్మలు, భగవదర్పణంగా చేస్తే చిత్తశుద్ధైనా కలుగుతుంది కదా అని ఆలోచన కలిగి పెద్దలు చెప్తున్న మాట విని ఆ రకంగా కర్మల్ని యజ్ఞంగా చేయడం మొదలు పెడతారు. అట్లానే మొదలు పెట్టాడు ఇక్కడ మన పృథువు. యజ్ఞాలు చేయడం మొదలు పెట్టాడని చూపించారు. ఎవరింతకీ పృథువు? మనమే. చేస్తున్న కర్మలను నేను చేస్తున్నానన్న అహంకారం పక్కన పెట్టి చేయడం మొదలు పెట్టాం కాబట్టే ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నాం ఇవన్నీ. అంత దూరం వచ్చాము. ఇంకిక్కడ కర్మోపాసనలు సరే గాని జ్ఞానం కావాలి కదా! అందుకని మళ్ళీ జ్ఞానోపదేశం చేయవలసి వస్తుంది. ఎప్పుడైతే ఏవో కొన్ని పనులు జరగకుండా ఆగిపోయాయి అంటే బాగా కోపం తెచ్చుకుని అప్సెట్ అయ్యి, డిప్రెస్ అయ్యి, అదిగో నా పని జరగకుండా వాడాపాడు, వీడాపాడు అని గొడవలన్నీ పెట్టుకుని, మొహాలు మాడ్చుకుని, పట్టుదలలకు పోయి, అయినా సరే నేను ఆ పని తప్పకుండా చేస్తాను, సాధిస్తానని మొదలుపెట్టుకుంటూ ఉంటే, ఇక్కడ పృథువుకేం జరిగింది? బ్రహ్మదేవుడొచ్చి అట్లా చెయ్యకు, తప్పు, ఆగు, ఇన్ని కర్మలు చేస్తూ ఉన్నావు, అదే పనిగా కర్మలు చేస్తూ ఉన్నావు. కొన్ని కర్మలు పూర్తవ్వకపోతే నష్టం లేదులే, కూర్చో, మోక్షం గురించి ఆలోచించు అని మన బ్రహ్మదేవుడు చెప్పారని వ్యాసుల వారు కథగా చెప్పారు. విషయం ఏమి? ఇంతకెవరు పృథువు ఇక్కడ? మనమే. చాలా కర్మలు, ఎన్నో పనులు పెట్టుకుంటాము, కొన్ని జరగకపోతే అప్సెట్ అవుతాము. అయితే అటువంటి సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎంతో కొంత జ్ఞానం ఉంటే
మనం చదువుకున్న చదువు ఎందుకైనా పనికొస్తే, ఇక్కడ కూర్చొని భాగవతాలు, రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు, బ్రహ్మసూత్రాలు అవి ఇవి చదువుతాం. ఇవి చదువుకుంటున్నవి దేనికైనా పనికొస్తే, అప్పుడు మనకే బుద్ధొస్తుంది. మనలో బుద్ధి కలిగి బ్రహ్మదేవుడని చూపించారు ఇక్కడ వ్యాసుల వారు. మనకే ఆలోచనొస్తుంది. పోతే పోయాయిలే కొన్ని కర్మలు. ఎన్నాళ్ళు చేస్తాను కర్మలు. కనీసం ఇప్పుడైనా మోక్షం గురించి ఆలోచన చేద్దాం కదా! అని ఆలోచనొస్తుంది. అందుకనే వచ్చి కూర్చున్నాం ఇక్కడ మనం. ఇవన్నీ వినడం కోసం. ఒక్కొక్కసారి కొన్ని కర్మలు, కొన్ని పనులుంటాయి మరి. ఇంట్లో పనిలో, బయట పనిలో, ఆఫీస్ పనిలో ఏవో ఒకటుంటాయి. అన్నీ ఒక్కొక్కసారి పూర్తి చేయలేకపోతే పోనీ అనుకుంటాము. కొన్ని పోనీ అనుకుంటాము. ఇక్కడికొచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటాం. మళ్ళీ ఆలోచన చేస్తాము. అర్థ విచారణ చేస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి మన కోసమే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఉపదేశం మొదలవుతూ ఉన్నది. కర్మోపాసనల గురించిన విషయాలయిపోయాయి గదా! ఇప్పుడు జ్ఞానము గురించి చెప్తూ ఉన్నారు. అయితే జ్ఞానం గూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి అని మన భగవంతుడు అర్జునుడికి ద్వే నిష్ఠే అని 2 నిష్ఠలున్నాయి. ఒకటి జ్ఞాన నిష్ఠ, ఒకటి కర్మనిష్ఠ అని చెప్తారాయన. కర్మనిష్ఠ అంటే నిహిస్థః ఎవరైతే కర్మలోనే స్థిరంగా కర్మల్లో ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళు కర్మాధికారులు. కర్మలు చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళకి కర్మలు చేసే ఉద్దేశం ఉంటుంది. అటువంటి వాళ్లకు ఒక రకమైన జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యాలి. అటువంటి వాళ్ళకు మన భగవంతుడు భగవద్గీతలో కర్మణ్యేవ అధికారః తే అని నీకు అధికారము కర్మకు ఉన్నది. నువ్వు కర్మాధికారివి గాబట్టి, ఇదిగో పట్టు నువ్వు ఈ కర్మల్ని ఈ విధంగా చెయ్యి అని ఆయన జ్ఞానోపదేశాన్ని కర్మిష్ఠులకు చెప్తూ వచ్చారు. కాక ఎవరైతే కర్మలకు అధికారులు కారో, కర్మలు చేయవలసిన పని లేదో, అటువంటి వాళ్లకు సర్వకర్మ సన్యాసంతో కూడిన, వైరాగ్యంతో కూడిన ఆత్మతత్వ విజ్ఞానము, ఉపదేశము చేస్తారు. అదే భగవద్గీతలో. కాబట్టి భగవద్గీతలో మళ్ళీ కర్మనిష్ఠులకు, జ్ఞాననిష్ఠులకు 2 విధాలుగా అదే జ్ఞానాన్ని ఎవరి మనస్థితిని బట్టి వాళ్ళు పట్టుకునేందుకు వీలుగా ఏ విధంగా ఉపదేశం చేశారో, అదే విషయాన్ని ఇక్కడ గూడా మన పృథువుకు చెప్తూ ఉన్నారు అన్న నెపంతో మనకు మళ్ళీ ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 20వ అధ్యాయంలో ముందు కర్మిష్ఠులకు, కర్మనిష్టలో ఉన్నవాళ్ళెవరున్నారో, కర్మణి ఏవ అధికారః తే అని చెప్తూ మొదలుపెట్టిన జ్ఞానమేదున్నదో దాన్ని ఇక్కడ చెప్తారు. ఎందుకు అంటే మన పృథువు ఇంకా కర్మల్లోనే ఉన్నాడు. పూర్తిగా కర్మల్ని వదిలిపెట్టలేదు. కర్మల్ని పట్టుకునే జ్ఞానాన్ని కూడా సాధించాలని ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి, అటువంటి వాడిని కూడా పోగొట్టుకోకుండా, సరే నువ్వు కర్మలు చేయదలుచుకుంటే చెయ్యి. కానీ ఈ విధంగా చెయ్యి అని చెప్తూ మార్గాన్ని ఉపదేశించడము ఒకటి ఉన్నది పద్ధతి. అందుకని కర్మాధికారి అయిన పృథువుకి ఎవరింతకి ఇక్కడ పృథువో మనలో ఎవరెవరైతే కర్మాధికారులై ఉన్నారో, ఇంకా గూడా కర్మల్లోనే ప్రవృత్తిలోనే ఉన్నారో, అటువంటి ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళ కోసము చేస్తూ ఉన్న ప్రవచనము. ఇంకా కొంత దూరం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన పృథువు కర్మల్ని మొత్తాన్ని వదిలిపెట్టి, కర్మ మార్గాన్ని వదిలిపెట్టి, కర్మలకు అధికారాన్ని వదిలిపెట్టి పక్కకు తొలగుతాడో, అప్పుడు జ్ఞానాధికారి అవుతాడు. జ్ఞానానికి అధికారం కలిగినప్పుడు, ఆత్మజ్ఞానానికి ఆయనకు యోగ్యత కలిగినప్పుడు, అప్పుడు మళ్ళీ ప్రవచనం ఉంటుంది ఆయనకి. చాలా విస్తారంగా, చాలా విస్తారంగా ఉంటుంది ఆయనకి మన పృథువుకు ఆత్మజ్ఞానోపదేశము. ఆ తర్వాత ఆయనకి బ్రహ్మప్రాప్తి అవన్నీ చాలా దూరం వెళ్ళాలి. ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఎవరు? మన పృథువు అంటే మనమే. ఇంకా కర్మణి ఏవ అధికారః తే నువ్వు ఇంక కూర్చో. కర్మలు చేస్తూ ఉండలే మరి. అందుకనే ఇదిగో తస్మాత్ యుజ్యస్వ అని ఎందుకు చెప్తారాయన భగవద్గీతలో? తస్మాత్ యుజ్యస్వ అని చెప్తారు. కాబట్టి లే యుద్ధం చెయ్యి అని చెప్పారు. ఎందుకు చెప్పారు యుద్ధం చెయ్యమని? ఎందుకు అంటే యుద్ధం చేసే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి యుద్ధం చెయ్యని చెప్పాల్సొస్తుంది. యుద్ధం చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకి యుద్ధాలు మానేయి నువ్వు కూర్చో అని చెప్తే వాడు ఎట్లైనా వినడు. పైగా జ్ఞానానికి ఇంకా దూరమైపోతాడు. అసలు చెప్పే వాళ్ళకి గూడా దూరమైపోతాడు. కాబట్టి వాడు యుద్ధం చేయాలన్న ఉద్దేశంతోటి ఉన్నవాడొచ్చి నాకు దారి తెలియట్లేదు, నాకు మార్గోపదేశం చెయ్యి అంటే,
యుద్ధం మానేయి గాదు అప్పుడు వాడికి జెప్పేది. వాడికి ఉద్దేశ్యం ఇట్లా ఉంది గాబట్టి యుద్ధం చెయ్యి అని చెప్తూనే, ఆ పనిలో వాడు ఉండగానే మార్గోపదేశం జ్ఞానం వైపుకి చేయాలి. ఎవరైతే యుద్ధం చేసే ఉద్దేశం లేకుండా ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళకి యుద్ధం చేయమని ఎందుకు చెప్తారు? అవసరం లేదు. కర్మలెందుకు అవసరం లేదు. వాళ్ళు జ్ఞానాధికారులు. ఇక్కడ ఎవరెవరైతే మనలో కర్మల మీద ఇంకా అభిమానం ఉన్నది, కర్మాధికారులమై ఉన్నామంటే, మన కోసం చేస్తూ ఉన్న ఉపదేశము చూస్తూ వెళ్దాము. మైత్రేయ మహర్షి మనకి చెప్తూ ఉన్నారు. మన పృథు ఇంతకీ ఆ విధంగా ఓ యజ్ఞము చెడిపోయిందని కోపం తెచ్చుకున్నాడు. అదిగో నా పని జరగకుండా ఇంద్రుడు అడ్డం పడ్డాడు అన్నాడు. సరే ఇంద్రుడిని చంపేద్దామని బయలుదేరుతూ ఉంటే, బ్రహ్మదేవుడొచ్చి ఇంకుండు ఆగు అని చెప్పాడు. ఈయన విన్నాడు, ఆగాడు. కాబట్టి విన్నాడు, ఆగాడు కాబట్టి. మనకెంతమంది చెప్పరు? పోతే పోయిందిరా! ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని పనులు కలిసొస్తాయి, కొన్ని కలిసి రావు, కొన్ని చెడిపోతాయి. పోతే పోయాయిలే. పోనీ ఏదో ఓ పని చెడిపోతే నష్టమేం లేదని ఎవరైనా చెప్తే మనకు వినబుద్ధి కాలేదనుకోండి. లేదు నేను అసలు అనుకున్నానంటే అనుకున్న పనులన్నీ చేస్తాను. ఏం ప్రాపంచికమైన పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్టు చేస్తే ఏమైనా పరమార్థమా? అయినా గూడా చేస్తాను అని కూర్చున్న వాడికి ఇంక ఈ ప్రవచనం పనికిరాదు గానీ, మనలో ఎవరైనా ఏవో అనుకుంటాము. కొన్ని చేస్తాము, కొన్ని చెయ్యము. దాని గురించి ఎక్కువ బెంగ బెట్టుకోకుండా ఉంటామనుకోండి. అటువంటి మనకు అంటే పూర్తిగా కర్మలైతే వదిలిపెట్టట్లేదు. కానీ కొన్ని పనులు జరక్కపోతే పోనీలే అనుకుంటాము. ప్రారబ్ధం ఇంతే అనుకుంటాము. లేకపోతే ఇంకేంటైనా కారణం అనుకుంటాము. పోనీలే అనుకుంటామనుకోండి. అటువంటి వాళ్ళకి చెప్తున్నారు. భగవానపి వైకుంఠః సాకం మఘవతా విభుః యజ్ఞైః యజ్ఞపతిః తుష్టః యజ్ఞభుక్ తం అభాషత. మనవాడు యజ్ఞ దీక్షను విరమించాడు. ఇంక అందరికీ దక్షిణలు, కానుకలు అవన్నీ ఇచ్చాడు. అందరూ సంతోషించి ఆయన్ని అభినందించారు. ఈలోగా భగవంతుడు కూడా మన వైకుంఠుడు, మన విభువు, యజ్ఞభుక్, యజ్ఞపతి, ఆ యజ్ఞాల చేత తుష్టః సంతోషించిన వాడై, మఘవతా సాకం మన ఇంద్రుడితో కలిసి అక్కడికి వచ్చి మన పృథువుతో ఆయనతో అభాషత అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు భగవంతుడు అంటే, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న ఈ ప్రవచనము కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసము, కర్మాధికారులకు. జ్ఞానాధికారులు ఎవరున్నారో అటువంటి వాళ్ళు చాలా మంది ఉండరు. ఒక్కళ్ళుంటారేమో అసలు ఉంటే గూడా. అటువంటి వాళ్ళ కోసం కాదు. జ్ఞానాధికారులకు కాదు. వాళ్ళకు తర్వాతొస్తుంది వేరే ప్రవచనము. ఇక్కడ కర్మాధికారులకు చెప్తున్నారు వాళ్ళు వినండి. అది కూడా ఎవరు? ఎట్లైనా సరే సాధించాలని మొండి పట్టుదలతోటి ఉన్నవాళ్ళు గాదు. కర్మల్ని భగవదర్పణంగా చేసి ఒక్కొక్కసారి కర్మలు జరక్కపోతే పోనీ అనుకుని, అయినా గూడా మిగిలిన పనులు చేస్తూ ఉన్నవాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు. అటువంటి వాళ్లకు భగవంతుడు చేస్తున్న ఉపదేశం ఏమంటే, ఏషః తే అకార్షీత్ భంగం హయమేధ శతస్యః క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుం అర్హసి. ఏషః ఈయన, ఈ ఇంద్రుడు, తే నీ యొక్క హయమేధ శతస్య నీ అశ్వమేధ యాగాలను భంగం అకార్షీత్ వాటికి భంగాన్ని కలిగించాడు. ఈయన ఆత్మానం క్షమాపయత తనను క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అముష్య ఈయనను క్షంతుం అర్హసి క్షమించవలసింది అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. సుధియః సాధవః లోకే నరదేవ నరోత్తమాః నా అభిద్రుహ్యంతి భూతేభ్యః యర్హి న ఆత్మ కళేవరం. ఓ నరదేవ రాజా, సుధియః చక్కటి బుద్ధి కలిగిన వాళ్ళు, సాధవః సాధువులు, నరోత్తమాః నరోత్తములు, ఈ లోకంలో, భూతేభ్యః ప్రాణుల పట్ల, ఇతర ప్రాణులైనా సరే, ఇంద్రియాలైనా సరే, పంచభూతాలైనా సరే, ఏవైనా సరే వాటి పట్ల నా అభిద్రుహ్యంతి
ద్వేష భావనతో ఉండరు. యర్హి ఎందుకు అంటే ఆత్మ కళేవరం నా. ఈ దేహాలు ఆ స్వరూపాలు కాదు. ఇంద్రుడిని చంపుతానంటున్నావు గదా నువ్వు. వెళ్లి ఇంద్రుడిని చంపుతాను అంటే చంపుతున్నది ఆ ఇంద్రుడు ధరించిన దేహాన్ని కదా! ఇంద్రుడిని గాదు గదా! కాబట్టి ఆత్మ వేరు, దేహం వేరు. నువ్వు దేన్ని సంహరించగలవు? దేహాన్ని మాత్రం. ఎందుకు? ఆత్మని సంహరించడం కుదరదు. దాన్ని చంపలేము, కొయ్యలేము, దాన్ని ఎండగట్టలేము, దాన్ని కాల్చలేము, దాన్నేమీ చేయలేము. అది అట్లా ఉంటుంది. దాని గురించి నువ్వు ప్రయత్నాలు చేయడం వ్యర్థం. పైగా ఆత్మ అంటే వేరుగా ఉన్నదా? నీ స్వరూపమే గదా! అందుకని. నువ్వేదైనా ద్రోహం చెయ్యాలనుకుంటే గూడా దేనికి చేస్తావు? దేహాలకు చేస్తావు. దేహాలకు చేసి ఉపయోగమేమి? పనికి మాలిన వ్యర్థమైన పని. కాబట్టి సత్పురుషులు, బుద్ధి కలిగిన వాళ్ళు అట్లా చెయ్యరు. పురుషాః యది ముహ్యంతి త్వాదృశాః దేవమాయయా శ్రమః ఏవం పరం జాతః దీర్ఘయా వృద్ధ సేవయా. యది ఒకవేళ త్వాదృశాః పురుషాః నీ వంటి మనుషులు గూడా దేవమాయయా ముహ్యంతి ఆ మాయతో మోహితులయ్యారంటే వాళ్ళు మాయలోనే ఉన్నారు, మోహంలోనే ఉన్నారు అంటే ఆ మోహంతో ఉండి అహంకారం, మమకారం అనుకుంటూ వాళ్ళ మీద, వీళ్ళ మీద ప్రేమలతో, కోపాలతో, ద్వేషాలతో, రాగాలతో ఉండి, అసహనాలతో ఉండి ఆ రకంగా ఉన్నాక, దీర్ఘయా వృద్ధ సేవయా ఎంత కాలము సుదీర్ఘ కాలము పెద్దలను సేవించి, యజ్ఞయాగాలు చేసి, దానాలు, తపస్సులు చేసి, ఇంకేవేవో చేసి ఎంత చేసినా గూడా పరం శ్రమః ఏవ జాతః అవన్నీ చెయ్యడం వల్ల ఆయాసమే వస్తుంది గాని ఉపయోగం ఉండదు. అటువంటి పనులు కోపాలు, తాపాలతో తపించిపోతూ ఇతరుల పైన ద్వేష భావనలతో ఉంటూ మోహాలతో ఉన్నవాళ్ళు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంత వృద్ధ సేవ చేసినా, ఏమి చేసినా గూడా అవన్నీ కూడా వ్యర్థ ప్రయాసలు. వృధా ప్రయత్నాలు. శ్రమే మిగులుతుంది తప్ప ప్రయోజనము శూన్యము. నువ్వు ఈ యజ్ఞాలన్నీ చేస్తూ కోపాలతో ఉన్నావంటే యజ్ఞాల వల్ల కలిగే ఫలమేమీ లభించదు. కర్మలన్నీ చేస్తూ విసుక్కుంటూ చేస్తూ ఉన్నావు అంటే ఉపయోగం లేదు. కూర్చో, ఆలోచించుకో. మోహం పొందకు. కోపాలు తెచ్చుకోకు ముందు. కోపము నరక ద్వారము. ముందు దాన్ని ఆపు. అతః కాయం ఇమం విద్వాన్ అవిద్యా కామ కర్మభిః ఆరబ్ధః ఇవ నయేవ అస్మిన్ ప్రతిబుద్ధః అనుషజ్యతే. అతః కాబట్టి విద్వాన్ విద్వాంసుడు తెలివిగలిగిన వాడు పండితుడు జ్ఞాని అవిద్యా కామ కర్మభిః అవిద్య వల్ల కలిగిన కామము కోరికలు ఆ కోరికలను తీర్చుకోవడం కోసం చేసే కర్మలు ఇవన్నీ కూడా ఆరబ్ధః వాటి వల్ల ఇమం కాయం ఈ జన్మ ఈ దేహము ఆరబ్ధమైంది ప్రారంభమయ్యింది. ఇది ప్రారబ్ధము అని అస్మిన్ ఈ దేహాన్ని చూసుకుని న అనుషజ్జతే వాటిలో తగులుకోడు. వాడు ప్రతిబుద్ధుడై ఎరుకతో ఉంటాడు. ఆదమరచి మోహంతో ఉన్నవాళ్ళు మాత్రమే అవిద్య వల్ల ఏవో కోరికలుంటాయి. ఆ కోరికల వల్ల ఏవో కర్మలు చేస్తూ, కర్మల కోసం జన్మల్ని తెచ్చుకుని, ఆ జన్మల్లో వాళ్ళకున్న దేహాలను చూసి మోహం చెందిన వాళ్ళే, ఆ దేహాలతో మమత్వంతో ఉంటారు వాళ్ళు. ఆ అభిమానంతో తగులుకుని ఉంటారు. దేహాత్మాభిమానంతో. కానీ ఎవరైతే విద్వాంసులున్నారో, ప్రతిబుద్ధులున్నారో, జ్ఞానులు కళ్ళు తెరుచుకుని జాగ్రత్తగా ఉన్నారో అటువంటి వాళ్ళు అవిద్య వల్ల కోరికలు, కోరికల వల్ల కర్మలు, కర్మల కోసం జన్మలు ఆరంభమయ్యాయి. పోనీ అనుకుంటారు వాళ్ళు. వాటిలో తగులుకోరు. అసంసక్తః శరీరే అస్మిన్ అమునా ఉత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాత్ మమతాం బుధః. ఇక్కడ
దేహం గురించి చెప్పాను గదా! ఆ శరీరం చూసుకొని ఇది నేను అంటాడు వాడు. దేహాత్మ భావనలో ఉంటాడు. నేను అంటాడు. అహం అది. అహంకారం. ఈ 5వ శ్లోకంలో జెప్పింది. ఇప్పుడు మమకారం ఎట్లా కలుగుతుందో చెప్తాను విను. ఎవరైతే అస్మిన్ శరీరే అసంసక్తః ఈ శరీరంలో నేనే ఈ దేహము అన్న ఆసక్తి పెట్టుకోకుండా ఉంటాడో, ఆ శరీరాన్ని చూసుకుని ఈ దేహం నేను అని వాడు అనుకుంటున్నాడు అంటే దేహాత్మ భావనతో ఉంటాడు వాడు. మోహంతో ఉంటాడు. కానీ ఆ దేహం చూసుకొని నేను అని అనుకోడనుకోండి ఒకడు. విద్వాంసుడు, ప్రతిబుద్ధుడు. అప్పుడేమవుతుందంటే ఆ దేహాన్ని చూసుకొని నేను అని తగులుకోకపోతే, ఆ దేహం వల్ల కలిగిన బంధాలేవున్నాయో, అమునా దాని వల్ల ఉత్పాదితే కలిగే ఆ దేహం వల్ల ఉత్పన్నమయ్యే గృహము, ఇల్లు. నేను కట్టుకున్నాను నా ఇల్లు. నాకు ఆ ఊళ్ళో ఒక ఇల్లుంది, ఈ ఊళ్ళో ఒక ఇల్లుందనేంటో, అదిగో నా అపత్యము నా బిడ్డలు నేనే కన్నాను. నేనే పెంచి పోషించాను నా బిడ్డలు. ఎందుకంటే దేహంతోటి కనెక్షన్ వీటన్నింటికి. ద్రవిడే డబ్బులు నేను సంపాదించుకున్నాను. అట్లానే నా భార్య నేను పెళ్లి చేసుకున్నాను. నా భర్త నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకు? ఎందుకు ఆ పిచ్చి మోహాలన్నీ ఉంటాయంటే, ఇది నేను అని అనుకుంటారు గాబట్టి. ఆ దేహాన్ని జూసుకొని ఇప్పుడు వీడు ఆత్మ ఒకడున్నాడనుకోండి. ఆ ఆత్మకి దేహము లేదు, అవయవాలు లేవు, వాడికి రూపము లేదు, ఏంటి లేదు. అయినా సరే ఆ దేహం వాడిది చూసుకుంటాడు. అదెట్లా కనిపిస్తుంది వాడి మోహంతో నిండిన కళ్ళకి? వాడి బాడీని వాడు జూసుకుంటే, అది ఆడ బాడీలాగా కనిపించిందనుకోండి. ఒక ఆడ మనిషి రూపం కనిపించిందనుకోండి. వాడేమనుకుంటాడు, ఓహో! నేను ఆడ మనిషిని, ఇదిగో నేను భార్యని, ఇదిగో ఇంకొక బాడీ, వీడు నా భర్త, అదిగో ఆ రెండో, మూడో, నాలుగో, ఒకటో ఆ బాడీస్ అవి నా బిడ్డలు. ఇదిగో ఈ బాడీస్ కలిసి కట్టుకున్న ఈ ఇల్లు. ఇదిగో ఈ బాడీ సంపాదించుకున్న డబ్బులు అని ఇంకా ఆ బాడీ నేననుకున్నాక, బాడీతోటి సంబంధం ఉన్న వాటన్నింటి మీద మమత, మమకారాన్ని, మమత్వాన్ని కురితే చేసుకుంటాడు వాడు. కానీ ఒకవేళ ఎవడైనా బుధుడున్నాడంటే, అసలా దేహాన్నే చూసి నేను అనుకోడు వాడు. అట్లాంటప్పుడు ఆ దేహంతో సంబంధమున్న మిగిలిన దేహాలను గాని, మిగిలిన వస్తువులను గాని నావి అని ఎందుకనుకుంటాడు? కహ కుర్యాత్ ఎవరు చేస్తాడు? చెయ్యడు. కాబట్టి మమకారం ఉండదు. అహంకారం, మమకారం ఎందుకు కలుగుతాయి అంటే, ఆ దేహం జూసుకొని నేను అనుకుంటాం కాబట్టి. ఇప్పుడు నిన్న కూర్చొని ఎక్సర్‌సైజ్ చేయించాను. అందరితో చేయించాను ఎక్సర్‌సైజ్. మధ్య మధ్యలో చేయిస్తాను. నిన్న స్పెసిఫిక్‌గా ఈ చాప్టర్ ఇవాళొస్తుందని చేయించాను. ఎన్ని ఉన్నాయి మీకు బంధాలు అని అడిగితే, నాకేమి లేవండి. నాకేమి స్నేహితులు లేరు. నాకేమీ లేదు. ఏమీ లేదు గాదు. ఉన్నవేవి దాని గురించి చెప్పు అని స్పెసిఫిక్‌గా అడిగితే ఇంకా అక్కడక్కడ సర్కిల్స్‌లో తిరగడం అయిన తర్వాత నెమ్మదిగా ఇంక ఫైనల్‌గా అంటే నా భర్త మీద ఒక్కళ్ళ మీదే నాకు కొంచెం మోహముంది. మోహం అని ఎందుకు పిలుస్తారు? ప్రేమ అంటారు. నా భర్త గురించే నాకు ఒకటి ఆలోచన ఉంటుంది అని. లేకపోతే నా భార్య గురించి. లేకపోతే ఇంకొకళ్ళేం జెప్పారు? నా ఇల్లు. ఇల్లుందండి మరి నేను వదిలిపెడితే గూడా నన్ను ఆ ఇల్లు వదిలిపెట్టట్లేదు కాబట్టి అని ఇల్లు గురించి ఒకళ్ళు జెప్పారు. పిల్లల గురించి. ఇంతే గదా! పిల్లలు, ఇల్లు, భార్యో, భర్తో. ఆ బాడీ చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఆడ బాడీలో ఉన్నారు గదా! ఈ ఆడ బాడీ జూసుకొని నేను ఆడవాడిని. కాబట్టి అదిగో వాడు మగవాడు. వాడు నా భర్త అనుకుంటారు. నిజంగా ఆ బాడీ నీదా? ఆడ బాడీ నువ్వా? ఆ బాడీ నీదా? ఆ బాడీ నువ్వా? నువ్వే ఒక శరీరాన్ని ధరించి వచ్చావు. ఇప్పుడు ఈ జన్మలో ఏవో కోరికలున్నాయి కాబట్టి ఏవో కర్మలు చేసి, ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం అవిద్య వల్ల ఏదో ఒక ఆడ బాడీ తీసుకొనొచ్చావు. అంత మాత్రాన నువ్వు మొత్తం మారిపోయావా? ఆడదానిగా? నువ్వెవరో మొత్తం నీ స్వరూపం మారిపోయిందా ఆడదానిగా? ఆ రూపం కదా ఆడది. నువ్వా? కూర్చుంటావింకా. నేను ఆడదాన్ని గాబట్టి అదిగో వాడు మగవాడు నా భర్త. నేను మగవాడిని గాబట్టి అదిగో ఆడామె నా భార్య. ఆ మొత్తం దేహాల వరకే రక్తాలు, మాంసాలు, పురీషాలతో కూడి ఉన్న దేహాలు మాత్రమే చూడడం నేననుకోవడం. ఇంత అజ్ఞానంతో ఉన్నారు. కానీ అయినా గూడా విచిత్రం ఏంటంటే
సర్కిల్స్‌లో తిరుగుతున్నారు ఈడ కాకుల్లాగా గాల్లో. అంటే నాకు ఏమీ లేవండి. నాకు వాళ్ళెవరు లేరండి. నాకు స్నేహితులెవరు లేరండి అని. మంచిది లేకపోతే పోయారు. ఇక్కడ కూర్చో. ఒక లిస్ట్ రాయి. ఎవరి మీద నీకు నాది అన్న మమకారం, బంధం ఉన్నది అంటే ఎన్ని చెప్పారు ఒక్కొక్కళ్ళు? ఒకటో, రెండో, మూడో జెప్పారు. ఒకళ్ళు భార్యో అన్నారు. ఒకళ్ళు భర్తో అన్నారు. ఒకళ్ళు ఏదో పిల్లలన్నారు. ఒకళ్ళు ఇల్లన్నారు. ఇంతే గదా! మొత్తం కలిపి ఎన్ని బంధాలున్నాయి? రెండో, మూడో ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్కళ్ళకి మొత్తం చాలా బంధాలు లేవు. ఒకటో, రెండో, మూడో ఉన్నాయి. కానీ ఆ ఉన్నవి గూడా ఎంత బలంగా ఉన్నాయంటే మోహపాశాలు, ఆ బాడీ అవతల బాడీ ఉండొచ్చు, ఊడొచ్చు. ఆ అవతల బాడీ ఉండొచ్చు, చచ్చే పోవచ్చు. అయినా సరే మోహం అట్లానే ఉంటుంది. ఎందుకు? ఈ బాడీ జూసుకొని ఇది నేను అనుకోవడం వల్ల. ఇప్పుడు ఈ జన్మకి ఆడదానిగా పుట్టిన నువ్వు వచ్చే జన్మకి మళ్ళీ అట్లానే పుడతావా ఆడదానిగా? ఇంకొక మగ బాడీ చూసుకుంటావని గుర్తుందా? అక్కడ ఏమన్నా రూల్ ఉందా? ఇప్పుడు ఈ జన్మలో మగ బాడీతోటి ఉన్న నువ్వు మళ్ళీ తర్వాత మగ బాడీతోటే వస్తావని రూల్ ఉందా అక్కడేమైనా రాసిపెట్టి? అప్పుడు ఆ అవిద్యను బట్టి నీవు ఏ కోరికలతో ఉన్నావో దాన్ని ఎట్లా సాధించుకోవాలో దానికి సరిపోయిన ఇంకేదో బాడీ తెచ్చుకుంటావు. ఇప్పుడు ఇంత మాత్రము ఈ కొద్ది కాలము ఈ శరీరాన్ని, ఈ బాడీని వాడుకుంటున్నందుకు అదే నేననుకోని, దాంతో తగులుకున్న వేరే బాడీస్‌ని చూసి ఇంక వాటి మీద మోహాన్ని పెంచుకుని ఇంక దాంట్లో నుంచి బయటపడలేక ఏమి అన్యాయము? బుద్ధి ఉన్నదా? లేదు గదా! న బుధః అటువంటి వాడు. ప్రబుద్ధుడా? కాదు నిద్రపోతున్నాడు. వాడేమైనా జ్ఞానంతో ఉన్నాడా? లేదు మోహంతో ఉన్నాడు. ఆ దేహం చూస్తాడు అది నేనంటాడు. నేను ఆడదాన్ని. నా పేరిది. నేనిక్కడుంటాను. ఇది తింటాను. అవన్నీ నువ్వా? నేను మగవాడిని. ఇక్కడుంటాను. ఇక్కడ తింటాను. ఈ పని చేస్తాను. అది నువ్వా? ఏమింత మోహము? ఏమింత బుద్ధి తక్కువతనము? ఏమింత నిద్ర? ఇవి ఉంటేనే ఇదిగో నేను అని ఇక్కడ 5లో, నావి అని ఇక్కడ 6లో పెట్టుకుని, నేను అని అహంకారము, నావి అని మమకారంతో, అహంకార మమకారాలతో అట్లనే ఉంటాము. అట్లనే పోతాము. ఇంతకీ అంత వెంటబడి మీ అందరితోటి లిస్ట్ అంతా చిన్నగా చేయించాను గదా! మొత్తం లిస్ట్ అంతా కలిపి ఒక్కటో, రెండో ఉన్నాయి అందులో. మొత్తము బుల్లెట్ పాయింట్స్‌లో మీకు ఎన్ని బంధాలున్నాయని మీరు రాసుకున్న మోహాలు. ఆ ఒక్క దాంట్లో నుంచి కూడా మీరు బయటపడలేకపోయారనుకోండి. మళ్ళీ ఏం చేస్తారు? ఇదే మోహంతోటి ఇట్లానే బయలుదేరుతారు. మళ్ళీ జన్మలెత్తుకుని. మళ్ళీ వేరే వేరే బాడీస్ ఏసుకోవడం. ఇంకా అటువంటి వేరే బాడీస్‌ని తగులుకోవడం. ఇంకా అట్లాంటి ఇంక వేరే బాడీస్‌ని పుట్టించడం. ఇంతే గదా! మళ్ళీ మోహంలోనే ఉండడం. ఇంతకి నువ్వెవరు? ఇది గావో. రక్తాలు, మాంసాలు, పురీషాలతో కూడి ఉన్న దేహం గాదు నువ్వు. ఆడదేహం, మగదేహం ఇవి గావు నువ్వు. నువ్వెవరో చూసుకో ఒకసారి కళ్ళు తెరిచి. బుద్ధితో, ప్రబుద్ధుడివై, జ్ఞానంతో, మోహం పక్కన బెట్టి. ఏకహ నువ్వు ఒక్కడివి. ఏకం ఏవ అద్వితీయమని చెప్తున్న ఏ తత్వమున్నదో అది నువ్వు. తత్ త్వమసి. శుద్ధుడివై ఉన్నావు. రెండోదున్నదా? అద్వితీయం, ద్వితీయం రెండోదుంటే గదా! ఇందులో ఏవైనా ఇంప్యూరిటీస్ కలవడానికి. ఇప్పుడు బంగారంలో రాగో, ఇత్తడో కలిపితే ఇందులో ఇంప్యూరిటీ కలిసినట్టు, ఇంకొకటి ఉంటే గదా! వేరే రకంది ఇందులో వచ్చి కలవడానికి. ఏకం ఏవ అద్వితీయమైనప్పుడు శుద్ధంగాకేమవుతుంది? స్వయం జ్యోతివై ఉన్నావు. ఇంత అజ్ఞానంతో, అంధకారంతో, చీకట్లో ఉన్నావు. నిర్గుణుడివి నీకు గుణాలు లేవు. గుణాలుంటే గదా మోహాలు. అసలా గుణానికంతటికి కూడా అన్ని రకాల గుణాలకు నువ్వు ఆశ్రయము, ఆధారమై ఉన్నావు. నిన్ను ఆధారం చేసుకుని గుణాలున్నాయి. గుణాలు నడిపించినట్టు నువ్వు కోతిలాగా గెంతవలసిన పని లేదు. అసలు ఈ ఆత్మ ఎటువంటిది నీ స్వరూపము? సర్వగః అంతటా వ్యాపించి ఉన్నది. ఆ ఒక్క ఆడ బాడీలో, మగ బాడీలో అంత మాత్రమే ఇరుక్కుని ఉన్నదనుకుంటున్నావా? అనావృతః అసల బాడీ అన్న కప్పు గూడా లేదు దానికి. ఆ చర్మంతో కప్పబడి ఉన్న బాడీ అంతా ఏదున్నదో ఆడబాడి, మగబాడి ఆ ముడతలు బడి, పళ్ళూడిపోయి, కళ్ళు కనపడక, జుట్టు రాలిపోయి, తెల్లబడిపోయి, అవయవాలన్నీ వణుకుతూ ఉండి, లేదా బలంగా ఉండి, ఏదో ఒకటి అవతారంతోటి ఉన్నదేదున్నదో, అది ఆవరించింది కాదు. అసలు అది కూడా లేదు. అటువంటి ఆవరణ కూడా లేదు. ఇల్లు అన్న ఒక ఆవరణ, దేహము అన్న ఒక ఆవరణ.
చర్మము అన్న ఒక ఆవరణ ఇవన్నీ గూడా లేవు. మోహము అన్న ఆవరణ, అజ్ఞానమన్న ఆవరణ ఇవన్నీ లేవు. అనావృతము నేను. ఏ కప్పు లేదు నాకు. ఏ ఆచ్ఛాదన లేదు. ఏది నన్ను మూసి ఉంచట్లేదు. నా మోహమే తప్ప. నా మోహం ఎందుకు? నా వల్లే. ఇది కావాలని నేను కోరుకున్నాను కాబట్టే. సాక్షి, సాక్షి మాత్రంగా అన్నీ చూస్తూ పోయే లక్షణంతో ఉన్న నేను, అన్నిటికి తగులుకుని నేనే చేస్తున్నాననుకుని అహంకారంతో ఉండి కర్మలు బెట్టుకుని, కార్యాలన్నీ తయారు చేసుకొని వాటిని చూసి మోహం చెంది మళ్ళీ అందులోనే తగులుకుని ఇంకా అనంతమైన సైకిల్‌లో పడి ఉన్నాను. నిరాత్మ, ఆత్మకసలు దేహం లేదిక్కడ. ఇది నేను అని చెప్పడానికి దేహాత్మ భావన, ఇంద్రియాత్మ భావన ఏదో ఇట్లాంటివన్నీ చెప్పడానికి లేవు దానికసలు. అది ఊరికే ఆత్మ, అది ఊరికే స్వరూపం. ఆత్మనః పరం ఈ అహంకారానికి పరంగా ఉంటుంది. మళ్ళీ చూద్దాము. విషయం తెలియనిది గాదు. ఈ పదాలకు అర్థం తెలియక కాదు. ఇక్కడున్న ప్రతి పదానికి మనకు అర్థం తెలుసు. కానీ ఫస్ట్ లెవెల్ అర్థం తెలుసు. మనసులో నిలబడుతుందా? లేదు గదా! కాబట్టి దీన్నే సదసత్ వివేకంతోటి వేరు చేసి చూసుకొని ట్రై చేద్దాం. వేరు చేసి చూసి మళ్ళీ ట్రై చేద్దాం. ఏకహ నేను ఒక్కటి. ఉన్నది ఒక్కటే అది నేను. ఇంకేమీ లేవు. ఒకవేళ ఉన్నాయి అనుకుంటే ఈ దేహాల దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం అన్నీ అనేకంగా ఉంటాయి. అది అనాత్మ. అది నేను గాదు. ఆత్మ ఏకం. అనాత్మలు అనేకం. ఎన్నైనా ఉండొచ్చు. చాలా ఉన్నాయి అని అనుకున్నామంటే మోహంలో ఉంటాము. నేను శుద్ధము. ఎందుకు అంటే ఏకమైనప్పుడు శుద్ధమే ఉంటుంది మరి. అనాత్మలుగా ఉన్నాయి అని నేను అనుకున్నానంటే మాత్రము అశుచిగా ఉంటాయి. నేను గాదు గాబట్టి అశుచిగా రకరకాలుగా ఉంటాయి. నేను స్వయం జ్యోతినై ఉన్నాను. ఆత్మగా నేను స్వయం జ్యోతిని. నేను అనాత్మలకు తగులుకుని ఉన్నానంటే జడ పదార్థంలాగా తయారవుతాను. నేను గ్రహాన్నవుతాను. గ్రహిస్తూ ఉంటాను. నేనే అన్నింటిని ప్రకాశింపచేసే తత్వమై ఉండగా, నేను గ్రహించవలసి వస్తుంది. నేను స్వయం జ్యోతిని కాస్త తమో అంధకారమై కూర్చుంటాను. నిర్గుణము నాలో గుణాలు లేవు. అయితే నేను అనాత్మల్లో తగులుకున్నానంటే ఆ గుణాలన్నీ నాకే అని నేనే ఆపాదించుకుంటాను. అధ్యారోపణ చేసుకొని, ఆ గుణాలన్నీ నాలోనే ఉన్నాయని అనుకుంటాను. గుణాశ్రయమై ఉన్నాను. గుణాలకు నేనే ఆధారమై ఉండి కూడా, ఆ గుణాలను బట్టి నేను కర్మలు చేస్తూ వెళ్తూ ఉంటాను అజ్ఞానంతో. సర్వగః ఎందుకు అంటే, ఉన్నది ఒక్కటి, అదే ఉన్నది ఇంక వేరేది లేదు. అంతటా ఉన్నది అదే మరి. ఆ రకంగా ఉన్న సమయంలో నేను దేశ, కాల, స్థితుల పరంగా అపరిచ్ఛిన్నంగా ఉన్నాను. పరిచ్ఛేదం లేదు. ఇంత మాత్రమే ఇదిగో ఈ ఆడ దేహంలో ఉన్నది మాత్రం నేను. మగ దేహంలో ఉన్నది మాత్రం నేను. ఇదిగో ఇక్కడ ఈ రూమ్‌లో ఉన్నానంటే ఆ రూమ్‌లో ఉండను. అమెరికాలో ఉన్నానంటే అండమాన్‌లో ఉండను. నిన్న ఉన్నానంటే ఇవాళ ఉండను. ఈ రకంగా గాదు. దేశము లేదు, కాలము లేదు. అన్ని ప్రదేశాల్లో, అన్ని కాలాల్లో ఉన్నదంతా, అన్ని స్థితులు, అన్ని అవస్థల్లో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి లేదు. నిన్న, ఇవాళ, రేపు లేదు. ఆ లోకం, ఈ లోకం, ఈ ప్రదేశం, ఆ ప్రదేశం అని లేదు. ఉన్నదంతా నేనే, అంతా నేనే. కానీ అనాత్మల్లో తగులుకున్నానంటే మాత్రము పరిచ్ఛిన్నమైపోతాను. సర్వగహ అయి ఉన్నవాడిని కాస్త ఈ దేహానికి మాత్రం పరిమితమై ఉంటాను. ఆ దేహం ఉన్నదంటే నేను ఉన్నాననుకుంటాను. దేహం ఊడితే నేను పోయాననుకుంటాను. అనావృతం అసలు దేనితో కప్పబడి లేను నేను. ఏది నన్ను కప్పివేయలేదు. నేనే కావాలని కోరుకుని అజ్ఞానాన్ని తెచ్చి నెత్తిన వేసుకుంటేనే తప్ప, అటువంటప్పుడే నాకు ఈ రూపాలన్నీ వచ్చి పైన ముసుగులాగా తగులుకుంటాయి. లేకపోతే నాకేమీ లేవు. సాక్షి మాత్రంగా ఉన్న నేను, సాక్షిగా ద్రష్టగా ఉన్న నేను, అనాత్మల్లో తగులుకుని మోహాలతో దిగజారిపోయానంటే, చుత్తున్నయ్యానంటే, దృశ్యంగా మారిపోతాను. ద్రష్టని కాస్త. నిరాత్మ అసల ఆత్మ దేహాలు, ఉపాధులు లేకుండా ఉన్న నేను,
దేహాత్మలుగా ఇది నేను అని చెప్పుకుంటూ తిరిగే దౌర్భాగ్యంలోకొచ్చేస్తాను. స్వరూపమై ఉన్నాను. ఆత్మ నేనే. కానీ అనాత్మగా మారిపోతాను. నేను కాకుండా పోతాను. నేను కాకుండా పోతాను. ఈ రూపాన్ని జూసుకొని ఇది నేను అన్నానంటే, నేను గాకుండా పోతాను. ఆత్మనః పరమై ఉన్నాను. అహంకారం గాదు. అహం అని చెప్తాం గదా! ఆ అహంలోని అహం గాదు నేను. అహం బ్రహ్మాస్మిలోని అహం. ఈ రకంగా నేనేంటో, కాదేంటో, ఆత్మ ఏంటో, అనాత్మ ఏంటో, సత్తేంటో, అసత్తేంటో తెలుసుకుని, నేను కాని దాని గురించి పట్టించుకోవడం మానేసి, నేను ఎవరు అని దాన్ని పట్టుకోవడం అత్యవసరము. ఆ వయసుడిగిపోయి ఇంత దూరం వచ్చిన తర్వాత గూడా అవతల ఇంకో శరీరాన్ని చూసి నా భార్యో, భర్తో అని, లేదా నా పిల్లలు అని, ఇంక ఎప్పటికి చచ్చిపోయేదాకా గూడా అదే మోహంలో అట్లానే ఉన్నామంటే అట్లానే పోతాము. అవి నేను కాదు. అంత మాత్రమే గాదు. నేను చూస్తున్నాను గాబట్టి అవన్నీ కనిపిస్తున్నాయి. నేను సాక్షిగా చూస్తూ ఉంటే అవన్నీ కనిపిస్తాయి. అవి నేను గాదు. నా వల్ల కల్పించబడ్డ, మాయగా కల్పించబడ్డ రకరకాల కల్పనలు. కలగా ఉంటాయి, కరిగిపోతాయి. యహ ఏవం సంతం ఆత్మానం ఆత్మస్థం వేద పూరుషః నా ఆజ్యతే ప్రకృతిస్థః అపి తద్గుణైః సహ మయి స్థితః. యహ ఎవరైతే ఏవం ఈ విధంగా సంతం ఆత్మానం ఉన్న ఆత్మను గురించి, ఎక్కడుంది ఇంతకీ ఆత్మ? ఆత్మస్థం నీలోనే ఉన్నది. నువ్వే నీలోనే నిన్నే తెలుసుకో. ఆ రకంగా యహ ఎవడైతే పూరుషః మనిషి వేద తెలుసుకుంటాడో, సహ అటువంటి వాడు మయి స్థితః నాలోనే ఉంటాడు. నేను నన్ను తెలుసుకుంటే నాలోనే ఉంటాను. వాడు ఆత్మస్థితిలోనే ఉన్నవాడు ఇంక ఎప్పుడైనా సరే ప్రకృతిస్థః అపి ప్రకృతిలో బయట ప్రపంచంలో తిరుగుతున్నా కూడా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నా గూడా, కర్మలు చేస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా అవన్నీ దేహాలు చేస్తూ ఉంటాయి కలలాగా. వాడు తద్గుణైః ఆ ప్రకృతి గుణాలతో ఇంక మళ్ళీ నా అజ్జతే తగులుకోడు. వాడు స్వస్థితిలో ఉన్నవాడు, తన స్వస్థానంలో ఉన్నవాడు, తన స్వస్థతలో ఉన్నవాడు. స్వస్థత అంటే వాడి స్వస్థితి. ఎవరైతే తన స్థితిలో స్థిరంగా ఉంటాడో అటువంటి వాడు ఇంక అక్కడి నుంచి కదలడు. వాడు ఏదో కర్మలు చేస్తున్నట్టు బయట నుంచి కనిపించినా గూడా దేహాలు చేస్తూ ఉన్న ఏవో మిథ్యా వ్యాపారాలు వీడికి సంబంధం లేదు. వాడు నా అజ్జతే తగులుకోనే తగులుకోడు. అయితే ఇదంతా కష్టం అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడము. ఏ విధంగా దీన్ని మనకర్థమయ్యే విధంగా అందుబాటులోకి తెచ్చుకోవాలి ఏమి అని మళ్ళీ ఎగ్జాంపుల్స్‌తో సహా చూసుకుందాము. ఇక్కడ మన వ్యాసుల వారు గూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. ధ్రువుడు అంటారు ఇంతకుముందు. ఇప్పుడు పృథుడు అంటారు. తర్వాత ఇంకేమైనా పేర్లు పెడతారు. ఈయన కథలుగా పాపం ఎగ్జాంపుల్స్ అన్నీ చూపిస్తున్నారు. మనం కూడా ఈ పృథుపాఖ్యానం అయిపోయిన తర్వాత కూర్చొని, మన సొంత ఎగ్జాంపుల్స్ తోటి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఎట్లా నమ్మాలి? నమ్మబుద్ధి కావట్లేదు గదా! అని అనిపిస్తుంది గదా! వాటి కోసం మనం చూసుకుందాం. మన ప్రయత్నం మనం చేసుకుందాం. ఇప్పుడైతే మనం చేయగలిగిన పని ఇంతే. ట్రై చేద్దాము. యః స్వధర్మేణ మాం నిత్యం నిరాశీః శ్రద్ధయాన్వితః భజతే శనకైః తస్య మనః రాజన్ ప్రసీదతి. ఓ రాజన్, ఓ రాజా, యః ఎవరైతే నిత్యము నిరాశీః ఏ ఆశ లేకుండా, ఏది ఆశించకుండా, శ్రద్ధయాన్వితః శ్రద్ధతో, నమ్మకంతో, పూనికతో ఉన్నవాడై, స్వధర్మేణ ఇది నా ధర్మము, ఆత్మ ధర్మము అనుకుని మాం భజతే నన్ను చేరుతాడో, ఆత్మస్థితికి చేరుతాడో, కనీసం ఆత్మ గురించి సాధన మొదలు పెడతాడో, అటువంటి వాడు శనకైహి నెమ్మదిగా తస్య మనః వాడి మనసు ప్రసీదతి శాంతిస్తుంది. వాడు కనీసము
పరధర్మాలన్నీ స్వధర్మాలనుకుని మళ్ళీ ఈ పరధర్మం, స్వధర్మం గురించి భగవద్గీతలో గూడా ఎంత చెప్పుకుంటొచ్చారో, దాన్నే మళ్ళీ ఇక్కడ భాగవతంలో గూడా చెప్తారు. ప్రాపంచికమైన కర్మలన్నీ చేస్తూ, కామ్య కర్మలన్నీ చేస్తూ ఇక్కడ చెప్పినట్టు అవిద్య వల్ల కలిగే కోరికలను తీర్చుకోవడానికి కర్మలన్నీ చేస్తూ, ఇవి నా ధర్మాలని ఎవరిని నువ్వు నమ్మిస్తున్నావో, అవన్నీ పక్కన బెట్టి, నీ స్వధర్మమేమి ఆత్మధర్మం. ఆత్మే నా ధర్మం అనుకుని ఒకవేళ పట్టుకున్నావంటే, మనసు నెమ్మదిగా శాంతిస్తుంది. కర్మల్లో నుంచి ఉపశమిస్తుంది. కర్మలాగితేనే జ్ఞానం మొదలవుతుంది. కర్మలు ఉన్నంత వరకు జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉన్నది అంటే కర్మలాగిపోతాయి. కాబట్టి నెమ్మదిగా ముందు మనసాగాలి. మనసాగితేనే గదా కర్మలాగేది. మనసాగకపోతే కోరికలుంటాయి. కోరికలుంటే కర్మలుంటాయి. కర్మలుంటే జన్మలుంటాయి. జన్మలు లేకుండా పోవాలంటే కర్మలాగాలి. కర్మలాగాలి అంటే కోరికలాగాలి. కోరికలాగాలి అంటే నీ మనస్సు ముందు శాంతించాలి. కాబట్టి మనసెట్లా శాంతిస్తుంది అంటే, కోరికల్ని నువ్వు ముందు ప్రయత్నం మీద తగ్గించుకో. నిరాశీహి అవ్వు. శ్రద్ధతో ఉండు. ఆత్మ గురించి ఫోకస్ చెయ్యి. బాడీ చూసుకుని, నీ దేహం చూసుకుని మమత్వం చెందకు. అప్పుడు నెమ్మదిగా మనసు అదే నిలబడుతుంది. దాంతో జ్ఞానం కలుగుతుంది. పరిత్యక్త గుణః సమ్యక్ దర్శనః విశదాశయః శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యం అశ్నుతే. ఎప్పుడైతే పరిత్యక్త గుణః గుణాలను దాటుతావో, గుణాలు చెప్పిన విధంగా కర్మలు చేయడం మానేసి ఉంటావో, సమ్యక్ దర్శనః ఆత్మ దర్శనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావో, విశద ఆశయః విశదం అంటే విశదీకరించడం అని గూడా అంటారు. అంటే స్పష్టంగా చెప్పడం. నీకు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉన్నదనుకో ఆశయము, చిత్తము. అటువంటి స్థితిలో. నీ చిత్తము స్వచ్ఛంగా ఉన్నది, చిత్తము శుద్ధమైంది. నీలో కోరికలు సద్దుమణిగాయి. జ్ఞానము కలుగుతూ ఉన్నది అంటే, అప్పుడు ఆ శాంతిని పొందుతావు. శాంతి ఏమి? ఆ శాంతి మే సమవస్థానం. నాకు సమస్థితి. ఆత్మ సమస్థితిని చేరుతావు. ఆత్మ సమస్థితిని చేరడమే బ్రహ్మము. అదే కైవల్యము. లేదా బ్రహ్మ కైవల్యము. దాన్ని అశ్నుతే పొందుతాడు వాడు. ఎవడు? గుణాలను వదిలిపెట్టి, జ్ఞానాన్ని పట్టుకుని, స్పష్టంగా ఆ విషయాన్ని తెలుసుకునే శక్తితో ఉన్న, స్వచ్ఛమైన చిత్తంతో ఉన్నవాడు మాత్రమే శాంతిని పొంది ఆత్మస్థితిని చేరుకుంటాడు. దాని పేరే కైవల్యము, బ్రహ్మప్రాప్తి. దానికి ఏం చెయ్యాలంటే, ఉదాసీనం ఇవ అధ్యక్షం ద్రవ్య జ్ఞాన క్రియా ఆత్మనాం కూటస్థం ఇమం ఆత్మానం యహ వేద ఆప్నోతి శోభనం. ద్రవ్య జ్ఞాన క్రియా ఆత్మ. నీ దేహం చూద్దాం ఫస్ట్. దేహాన్ని ఖాళీ చేద్దాం. ఆ దేహం చూసుకుని నేనే నేనే అనుకుంటున్నావు కదా పాపం. అందుకని హెల్ప్ చేస్తా పట్టు. ఇక్కడ కొంచెం చేస్తారు మన గురువు గారు. వ్యాసుల వారు ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తారు. మన శంకర్ల వారు దీని గురించి బహు విస్తారంగా వివేక చూడామణిలో సదసత్ వివేకము, ఈ ద్రవ్యాలు, జ్ఞానాలు, క్రియాలు అవన్నీ కలిపి రకరకాలుగా అసత్తులుగా ఉన్న వాటన్నిటిని ఖాళీ చేసి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ వేరు చేసి చూపించి ఆత్మతత్వం గురించి విచారణ చేస్తారాయన. అందుకనే మళ్ళీ మనం ఒకసారి వివేక చూడమని చదువుకోవాల్సి వస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ పృథువుకు చేస్తున్న ఉపదేశం కూడా అదే, తత్వమసి కాబట్టి. ఇంతకీ నీ శరీరం ఏంటో చూద్దాం పట్టు. ఇంక దీన్ని ఎంత విస్తారంగా చెప్తారో అందులో మన వివేక చూడమనిలో ఇక్కడ కొంచెం చెప్పుకుందాము. ద్రవ్యం ఉన్నదా ఇక్కడ? నీ దేహం. పంచభూతాలతో తయారైన, పదార్థాలతో తయారైన దేహం ఒకటి ఉంది కదా, చూసుకున్నావు కదా. నేను అనుకుంటావు, నువ్వు కాదది. ఆ దేహం ఒకటి ఉన్నది, పైన తోలు. ఓకే. ఆ తోలు సంచి లోపల రక్తాలు, మాంసాలు, మలాలు, మూత్రాలు అవన్నీ ఉంటాయి కదా, నరాలేంటో వాటన్నిటికీ ఏవో అవయవాలు అవన్నీ ఉంటాయి కదా. వాటిలో ఇంద్రియాలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. ఆ ఇంద్రియాలు మళ్ళీ 2 రకాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనము? దేహము, ఇంద్రియాలు.
ఇంద్రియాల్లో మళ్ళీ 2 రకాలు. దేహేంద్రియాలయ్యాయి గదా! ఆత్మ. ఆత్మ అంటే మళ్ళీ నేను అంటావు. అహంకారం కదా! అది అంతఃకరణం. మనో, బుద్ధి, చిత్తాహంకరణాలు. కాబట్టి దేహేంద్రియ, మనో, బుద్ధి, అహంకారాలవన్నీ. ఆ మొత్తము గ్రూప్ అంతా నువ్వు గాదు. అదంతా గూడా అనాత్మ. నీ స్వరూపం గాదు అసత్. వీటితో కూడి ఉన్న అదేదో ఒక రూపం ఉన్నది జూడు. దాన్ని చూసి మోహం పొందకుండా వాటికి అధ్యక్షుడిగా, సాక్షి మాత్రంగా చూస్తూ ఉండు. ఆ దేహం ఏవో కర్మలు చేస్తుంటుంది. ఏదో మాట్లాడుతుంటుంది, తింటుంటుంది, పడుకుంటుంటుంది. ఏంటో చేస్తుంటుంది. నా భార్య అంటుంది, నా భర్త అంటుంది, నా పిల్లలంటుంది, ఇల్లంటుంది, పిల్లి కూన అంటుంది. ఆ శరీరం ఏంటో చేస్తుంటుంది. నువ్వు ఊరికే చూస్తుండు. అది నేను అనుకోకు. అదేంటో చేస్తుంది గదా! అదెక్కడికో వెళ్తుంటుంది, వస్తుంటుంది. ఏంటో చేస్తుంటుంది, ఆలోచిస్తుంటుంది అవన్నీ. అవన్నీ నువ్వు సాక్షి మాత్రంగా ఊరికనే చూస్తుండు. నేను అనుకోకు. ఉదాసీనంగా ఆసీనం వాటన్నింటికి పైన ఉండు నువ్వు. నువ్వున్నావు గాబట్టే అవన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. కానీ అవే నువ్వు గాదు. కూటస్థంగా ఉన్నావు నువ్వు. స్థిరంగా, నిశ్చలంగా ఉన్నావు. అలలు అలలుగా వచ్చిపోయే సుఖాలు, దుఃఖాలు, ఆకలి, దాహము, నిద్ర, కోపము ఇటువంటివన్నీ నువ్వు గాదు. నీకు సంబంధం లేదు. అవన్నీ ఆ దేహానికొస్తుంటాయి, పోతుంటాయి. వాటిని షడూర్ములని గూడా పిలుస్తారు. మంచి శువం. అవన్నీ నువ్వు గావు, అవి నీవి గావు. నువ్వు దేనికి తమకకుండా ఉండే కూటస్థం అని ఇమం ఆత్మానం ఈ ఆత్మను స్వరూపాన్ని నేనిట్లా ఉంటాను అని ఎవరైతే యహ వేద తెలుసుకుంటాడో వాడు శోభనం ఆప్నోతి శ్రేయస్సు పొందుతాడు వాడు. మోక్షాన్ని పొందుతాడు. ఇంకా అందులోంచి బయటపడతాడు. ఆ దేహం జూసుకొని నేను అనుకోవద్దు. ఆ దేహం ఏంటో చేస్తుంటే చూసుకుంటూ పోవడం ఒక్కటి మాత్రం జేయగలిగితే. అదే చేయడం కష్టం. కానీ అది చేయగలిగితే మాత్రం విషయం అంతే ఇంకా. భిన్నస్య లింగస్య గుణప్రవాహः ద్రవ్యక్రియాకారకచేతనా ఆత్మనः దృష్టాసు సంపత్సు విపత్సు సూరయः న విక్రియంతే మయి బద్ధ సౌహృదాః. ద్రవ్యము పంచభూతాలతో మొత్తం అంతా పదార్థాలు. క్రియలు ఏవో కర్మలు. కారకాలు ఏవో కర్త, కర్మ మొదలైనవన్నీ. చేతనము ఆ చేసేవాడొకడు అని ఈ మొత్తం గ్రూప్ ఉన్నది గదా! జీవుడు అని పేరు పెట్టుకొని పిలువు నువ్వేమైనా చెయ్యి. అటువంటి ఏ జీవ భావన ఉన్నదో దాంతో పాటు గుణాల ప్రవాహము. ఇవన్నీ భిన్నము. నేను గాదు. ఇంత మాత్రమే నేను గాదు. అని ఆ లింగాన్ని ఇక్కడ స్థూల దేహం జూసుకున్నాం గదా! రక్త మాంసాలతో, ఆకలి దప్పికలతో వాటితో ఉన్న స్థూల దేహాన్ని ఇక్కడ చూసాం. ఇది నేను కాదని చెప్పుకున్నాం గదా! 11వ శ్లోకంలో. ఇక 12వ శ్లోకంలో సూక్ష్మ దేహము లింగ శరీరం కూడా నేను గాదు. దానికి భిన్నంగా ఉన్నాను. అని సూరయః జ్ఞానులు మయి బద్ధ సౌహృదాః ఆత్మతోటే దృఢంగా సక్తులై ఉన్నారు. అనాత్మలతో ఆసక్తి లేకుండా, అనాత్మలతో బద్ధులు కాకుండా, అటువంటి బంధుత్వాలు లేకుండా, ఆత్మ బంధంతో ఎవరున్నారో, అటువంటి వాళ్ళు సంపత్సు, విపత్సు, దృష్టాసు. సంపద కలిగిన, విపత్తు, ఆపద కలిగిన, సంపద కలిగినా సరే, ఆపద కలిగినా సరే, వాటిని చూస్తూ ఉంటారు. నా విక్రియంతే ఏ వికారాలు పొందరు. సంపద కలిగితే చాలా సంతోషించడం, ఇంక ఎగిరెగిరి పడ్డం, అందరికీ చెప్పుకోవడము, బాగా గట్టిగా నవ్వుతూ మాట్లాడడం అవన్నీ. రకరకాల వికారాలు. విపద కలిగిందంటే మొహాలు మార్చుకోవడాలు, కోపాలు తెచ్చుకోవాలని మనుషులతో మాట్లాడడం మానేయడాలు, ఇంకేంటేంటో జేయడాలు ఇటువంటి వికారాలు. ఇవన్నీ చెయ్యరు. ఆత్మను తగులుకుని ఉన్నవాళ్ళు అనాత్మల్లో జరుగుతున్న వాటన్నింటికి మోహం పొందరు. వాళ్ళలో ఏ మార్పు ఉండదు. వాళ్ళట్లనే ఉంటారు. సమహ
సమాన ఉత్తమ మధ్యమ అధమః సుఖే చ దుఃఖే చ జితేంద్రియ ఆశయః మయా ఉపక్లుప్త అఖిల లోక సంయుతః విధత్స్వ వీరా అఖిల లోక రక్షణం. నువ్వింతకెవరు కర్మాధికారం ఉన్నవాడివి. కర్మలు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది నీకింకా. అయితే జ్ఞానం మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదంతా చెప్పవలసొస్తుంది. కర్మలు చేసే ఉద్దేశ్యం ఉంది గదా! కాబట్టి ఎట్లా చేయాలో కర్మలు జ్ఞానంతో చూపిస్తాను చూడు. జ్ఞానంతో కర్మలు చేయడం అన్నది అసలు యాక్చువల్‌గా ఉండదు. జ్ఞానం ఉన్నది అంటే కర్మలుండవు, జారిపోతాయి. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు జ్ఞానం పట్టుబడదు. కానీ అది పక్కన పెడదాం. నీకప్పుడే నిరుత్సాహం కలిగించడం మంచిది గాదు. అందుకని నీ కోసం చెప్తున్నాను. కర్మలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది గదా! ఈ రకంగా చెయ్యి. నువ్వు జితేంద్రియ ఆశయః, నీ ఆశయము చిత్తము జితేంద్రియమై ఉండాలి. ఇంద్రియ జయాన్ని సాధించు. నీ ఇంద్రియాలు చెప్పినట్టు నువ్వు వాటి వెంటబడి పరిగెత్తకు. ఇంద్రియాల్ని కంట్రోల్‌లో బెట్టుకో. తర్వాత సుఖే దుఃఖే, సుఖంలో, దుఃఖంలో సమంగా ఉండు. సుఖం కలిగితే చాలా సంతోషించడం, దుఃఖం కలిగితే బాధపడడం, సుఖం కావాలి అని కోరుకోవడం, దుఃఖం వద్దు అనుకోవడం, ఈ రకంగా రకరకాలుగా చెయ్యకు. సుఖం కలిగితే మాటి మాటికి గుర్తు చేసుకోవడం, దుఃఖం కలిగితే ఇంకా ఎక్కువ గుర్తు చేసుకొని ఏడవడం ఇవన్నీ చేయకు. సుఖమైన, దుఃఖమైన సమంగా చూడు. అట్లానే ఉత్తములు ఉంటారు. నీకన్నా చదువులో, అందంలో, ధనంలో, పదవిలో, ఇంకేమైనా సరే జ్ఞానంలో అన్నిట్లో నీకన్నా పైనున్న వాళ్ళుంటారు. లేదా మధ్యమంగా ఉన్నవాళ్ళుంటారు. నీకన్నా తక్కువ ఉన్నవాళ్ళుంటారు. అధములైన, మధ్యములైన, ఉత్తములైన అందరితోనూ సమానంగా ఉండు. ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉండు. ఆ తర్వాత ఆ రకంగా నువ్వు అన్నీ సమంగా చూస్తూ, అన్నీ సమంగా చూస్తూ మయా ఉపక్లుప్త అఖిల లోక సంయతః, నా వల్ల కల్పించబడ్డ ఈ లోకాలన్నీ ఉన్నాయి. నువ్వు చూస్తున్నవన్నీ నేనే కల్పించాను. ఎవరు కల్పించారు? ఆత్మ వల్లే ఇవన్నీ వచ్చాయి. ఆ ఆత్మ నేనే అని నువ్వు అనుకోవట్లేదు గదా! తత్వమసి అంటే నీకు తెలియట్లేదు గాబట్టి, పోనీ వేరుగా ఉందనుకుంటే నీ ఇష్టము. టెక్నికలీ నీ వల్లే కల్పించబడ్డ ఇవన్నీ ఉన్నాయి గదా! వీటితో నువ్వు ఉండి కర్మలు చేస్తూ కూడా వీరా అఖిల లోక రక్షణం విధత్స్వ, ఈ లోకాలన్నింటికి రక్షణ కల్పిస్తున్నాను అనుకుంటూ ఆ విధంగా కర్మలు చేస్తూ ఉండు. ఓకే. శ్రేయః ప్రజాపాలనం ఏవ రాజ్ఞః యత్ సాంపరాయే సుకృతాత్ షష్టం అంశం హర్త అన్యథా హృతపుణ్యః ప్రజానాం అరక్షిత కరహారః అఘం అత్తి. నువ్వు రాజుగా ఉన్నావు గదా! రాజ్యపాలన చెయ్యి. నువ్వు కర్మాధికారివి గాబట్టి నువ్వు ఏ వర్ణంలో ఉన్నావో, ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి అనుగుణంగా ఎందుకు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పా గదా! భగవద్గీతలో చదువుకున్నావు గదా! ఈ 4 వర్ణాలు, ఈ 4 ఆశ్రమాలు నేనే సృష్టించాను. ఎందుకు? ఎవరి గుణాన్ని బట్టి వాడు ఆ కర్మలు జేసుకోవడానికే పుడతాడు. వాడు వాడి గుణాన్ని బట్టి ఆ కర్మలు జేసుకోవడం కోసము ఇదిగో ఇవి ఇవి వర్ణాలు అని నేను విభాగం జేశాను. నువ్విప్పుడు ఏదో రాజుల కులంలో ఉన్నావు అనుకుంటున్నావు గదా! క్షత్రియుడిని అనుకుంటున్నావు గదా! నీ వర్ణం క్షాత్రం అనుకుంటున్నావు గాబట్టి, రాజువయ్యావు గాబట్టి నువ్వు చేయవలసిన కర్మలు ధర్మంగా చేస్తూ ఉండు. నీ ధర్మమేమి? ప్రజాపాలనం ఏవ శ్రేయః, రాజ్ఞః, రాజులకు ప్రజాపాలనమే శ్రేయస్కరము. ఈ ఉపదేశం వింటున్న వాళ్ళలో ఎవరైనా క్షాత్ర మార్గంలో లేరనుకోండి, ఓహో! భగవంతుడు నా కోసం చెప్పట్లేదు అని అనుకోరాదు. మీరొకవేళ ఏదో నేను బ్రాహ్మణ్ణి అనుకుంటున్నారనుకోండి, బ్రాహ్మణోచితమైన ఏ కర్మలున్నాయో వాటిని అనుష్ఠానం చేయాలి. అది మీకు శ్రేయస్కరం. మీలో ఎవరైనా నేను వైశ్య వర్ణంలో ఉన్నాను అని అనుకుంటున్నారనుకోండి, మీరు ఆ పనులు చేయడం మీకు శ్రేయస్కరం. మీలో ఎవరైనా ఉద్యోగాలవి చేసుకుంటూ శూద్రవర్ణంలో ఉన్నారనుకోండి, మీరు ఆ కర్మలు చేయడం శ్రేయస్కరం. ఎవరి వర్ణాన్ని బట్టి వాళ్ళు ధర్మంగా కర్మలు చేసుకుంటూ ఉండడం వాళ్ళకది శ్రేయస్కరం.
ఇక్కడ నువ్వు రాజుగా ఉన్నావు గాబట్టి పృథు. సుకృతాత్ ప్రజలు చేసుకునే పుణ్యకర్మల్లో నుంచి షష్టమంశం ఒక ఆరో భాగము నీకు చెందుతుంది. నువ్వు సాంపరాయే తర్వాత రాబోయే కాలంలో రాబోయే జన్మల్లో ఈ దేహం పడిపోయిన తర్వాత గూడా ఈ పుణ్యం యొక్క ఫలాన్ని పుచ్చుకుంటావు. అన్యథా ఒకవేళ నువ్వు ఆ విధంగా నువ్వు చేయవలసిన ధర్మాన్ని, నువ్వు చేయవలసిన కర్మను ధర్మంగా చెయ్యలేదంటే కృతపుణ్యః నీ పుణ్యాన్ని పోగొట్టుకుని పుణ్యక్షయమై ప్రజానాం అరక్షిత ఎందుకు నీకు పుణ్యక్షయమవుతుంది? రాజుగా ఉన్నంత వరకు ప్రజలను పాలించడము నీ కర్మ. అది నీ ధర్మం. అది చేస్తే నీకు పుణ్యం కలుగుతుంది. మంచి లోకాలు సద్గతులొస్తాయి. తర్వాత సాంప్రదాయ అంటే తర్వాత అనర్థం. సాంప్రతం అంటే ఇప్పుడు అనర్థం. తర్వాత మంచి గతులొస్తాయి. ఒకవేళ అట్లా చేయలేదనుకో, ప్రజలను పట్టించుకోలేదనుకో, రక్షించలేదనుకో, పుణ్యం నశిస్తుంది. కానీ వాళ్ళిచ్చిన కరహారము, ప్రజలిచ్చిన పన్నులవన్నీ పుచ్చుకుంటావు. కానీ వాళ్ళని పట్టించుకోవనుకో, పుణ్యం పోగొట్టుకుని అఘం అత్తి పాపాన్ని పొందుతావు. కాబట్టి నువ్వేం చేయాలి? చేయవలసిన పని ధర్మంగా చేస్తూ ఉండు. ఇదంతా మళ్ళీ ఎవరికి చెప్తున్నారు? కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నారు, కర్మాధికారులకు. ఏవం మనకొకవేళ మనం కర్మాధికారులమా, జ్ఞానాధికారులమా అన్నప్పుడు అనుమానం వచ్చింది అంటేనే కర్మాధికారులని తెలుసుకోండి. జ్ఞానాధికారులకి నేను జ్ఞానాధికారినా, కర్మాధికారినా అని క్వెషన్ రాదు. వాడు ఆల్రెడీ జ్ఞానంతోటి ఉంటాడు. వాడికి తెలుస్తుంది. ఎవరికైతే నేను మరెందులో ఉన్నాను అని అనుమానం వచ్చింది అంటే మాత్రం మీరు కర్మాధికారులు. మీకోసమే చెప్తున్నారిక్కడ. ఏవం ద్విజాగ్ర్యా అనుమత అనువృత్త ధర్మ ప్రధానః అన్యతమః అవితా అస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాన్ అనురక్త లోకః. ఏవం ఈ విధంగా నేను చెప్పినట్టు నువ్వు ధర్మంగా కర్మలు చేస్తూ పోయావంటే ద్విజాగ్రులు జ్ఞానులు అనుమతించిన, సమ్మతించిన శ్రేష్ఠులు, అగ్రులు అంటే శ్రేష్ఠులు. జ్ఞానుల్లో ఉత్తములు ఎవరున్నారో వాళ్ళు సమ్మతించిన ఏ అనువృత్తి ఉన్నదో ధర్మ ప్రధానమైన ప్రవృత్తి, దాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావంటే, అన్యతమః ఇంక ఏది పట్టించుకోకుండా ఉన్నావంటే, అస్యాహ అవిత అస్యాహ ఈ భూమిని నువ్వు అవిత పాలిస్తూ ఉన్నావంటే, తర్వాత అదే సమయంలో అనురక్త లోకః లోకం అంటే ప్రజలు. ప్రజలను అనురాగంతో పాలిస్తూ ఉన్నావు అంటే, ఇంకప్పుడు హ్రస్వేన కాలేన కొంతకాలంలోనే, తొందరలోనే సిద్ధులను గృహోపయాతాన్ నీ ఇంటికొస్తారు సిద్ధులు. నీకు మార్గోపదేశం చేయడం కోసం. ఇంతవరకు నేనేం చేశాను నీకు? జ్ఞానోపదేశమే చేశాను. కానీ కర్మాధికారం ఉన్నది కాబట్టి ఆ విధంగా ఉపదేశం చేశాను. అందుకని యుద్ధస్వ అని అర్జునుడికి చెప్పినట్టు, ఇదిగో ప్రజాపాలన చెయ్యి అని నీకు చెప్పాను. అయితే ఎప్పుడైతే నేను చెప్పిన విధంగా నువ్వు జాగ్రత్తగా కర్మలు చేస్తూ వెళ్ళావో, నీ చిత్తము శుద్ధం ఎప్పుడయ్యిందో, నీకు జ్ఞానానికి అర్హత ఎప్పుడు కలుగుతుందో, అప్పుడే నువ్వు ఈ కర్మాధికారంలో నుంచి జ్ఞానాధికారంలోకి వెళ్ళగానే సిద్ధులు, ఈ సిద్ధి సాధించిన వాళ్ళు, ఆత్మసిద్ధి సాధించిన వాళ్ళు, వాళ్ళే నీ ఇంటికి వచ్చి నీకు ఉపదేశం చేస్తారు. ఆ విధంగా వాళ్ళని నువ్వు ద్రష్టాసి చూస్తావు. వరం చ మత్కంచన మానవేంద్ర వృణీష్వతే అహం గుణశీల యంత్రితః నా అహం మఖైః వై సులభః తపోభిః యోగేన వా యత్ సమచిత్తవర్తి. ఓ మానవేంద్ర, పృథు, మత్ నా నుంచి కంచన వరం ఏదో ఒక కోరికను, ఏదైనా వరాన్ని వృణీష్వ కోరుకో. నీకేదైనా ఒక వరం ఇస్తాను కోరుకో. ఎందుకు అంటే తే గుణశీల యంత్రితః అహం నేను నీ గుణాల వల్ల, నీ సౌశీల్యము నడవడి వల్ల యంత్రితః కట్టుబడి ఉన్నాను. నీ సద్గుణాలకు, నీ సౌశీల్యానికి కట్టుబడి ఉన్నాను. కాబట్టి నేను నీకొక వరం ఇస్తానంటున్నాను. కావాలంటే కోరుకో. నేను సమచిత్తవర్తి
అన్ని చిత్తాల్లో సమంగా ప్రవర్తిస్తాను. నేను అందరిలో సమంగా ఉంటాను. నేను సముణ్ణి. నాకు నా వాళ్ళు పరులు అని లేరు. నేను ఎవరికి వరం ఇస్తాను అంటే, ఎవరైతే గుణంతో, శీలంతో ఉంటారో. ఎవరైతే గుణశీలాలు లేకుండా ఉంటారో, నేను చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళు మఖాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, తపోభిః తపస్సులు చేసుకోవచ్చు, యోగాలు చేసుకోవచ్చు, ఏమైనా జేయొచ్చు గాని, వాటన్నింటి చేత యాగాలతో, తపస్సులతో, యోగాలతో దేనితో గూడా అహం నేను నా సులభః సులభంగా దొరికేవాడిని కాదు. నువ్వు ఊరికనే కర్మలు చేశానంటే పూజలు చేస్తావు, ఏవో దానాలు జేస్తావు, హోమాలు జేస్తావు, తీర్థయాత్రలు జేస్తావు. కానీ మనసులో మాత్రం కోరికలతో తల్లడిల్లిపోతూ ఉంటావంటే, అప్పుడు నువ్వు ఏ కోరిక కోరినా నేనివ్వను గానీ, ఎప్పుడైతే నువ్వు చిత్తము శుద్ధమై ఉంటుందో, ఆ విధంగా అటువంటి స్థితిలో ఉన్నావో, అప్పుడు నీకు నేను సులభంగా దొరుకుతాను. నువ్వు కోరింది ఇస్తాను. కాబట్టి కోరుకో ఏదైనా వరం ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమి అని మన మైత్రేయ మహర్షి మనకు చెప్తూ వస్తారు. మనం కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.